హాయ్ అందరికి. ఇప్పుడు టైం కరెక్ట్గా 8:30 అయింది. ఎండ మాగిపోతా ఉంది. 8:45 కంటే ఎండ అగ్గి మారి పడుతూ ఉంది. అయితే మేము ఇద్దరు గుడికి పోదామని మారం దేవస్థానంకి పొలం పోతా ఉన్నాము. వీటి నుంచి 5 కిలోమీటర్స్. మాకు ఈరోజు ఆటో దొరుకుతుందో లేదో మాకు తెలియదు. అయితే పాదయాత్ర చేస్తామని ప్రిపేర్ అయ్యాం. పాదయాత్ర పాదాల మీద నడిచే యాత్ర చేద్దామని మేము ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకు అంటే దేవస్థానం పోయేదానికి. దేవస్థానం పోతానే ఎందుకు చెప్పు, ఈరోజు శుక్రవారం కాబట్టి దేవస్థానం మాకు వరాలు బాగా ఇవ్వాలా, గుడికి పోదాం, దేవుడు ప్రతిష్ట వరమిచ్చేయాలి, మా సబ్స్క్రైబర్లు పెరగల్లా, వ్యూస్ పెరగల్లా అనేసి ಯಾವುದೋ కొంచెం ట్రయల్ వేద్దామని వేస్తున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మై కనికరించండి ఫ్రెండ్స్, కనికరించండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆశపడుతుంది చిన్నప్పుడంతా ఇదే పల్లెటూరు తర ఉండాలని, అంటే ఇట్లుంటుంది అని తెలీదు. కొంచెం ఎండ ఉంది కాబట్టి ఇట్లా చల్లగా ఉంటే ఏమో వాతావరణం సూపర్గా ఉంటుంది. ఇన్ని చెట్లున్నా కొంచెం కూడా గాలి కాస్తలేదు గాలి రాలేదు. ఈ వాతావరణం చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తూ ఉంది. అది ఏం పాట అంటే, గోపీలోలా ఈ ఎండ వన్న పడ్డామురా, రోడ్డు మీద మేమిట్ట నడిచామురా. ఎట్లయితే మీ గుడికైతే మేము వచ్చేసరికి చూస్తే గుడి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిండారు అభిషేకం అంతా అమ్మవారిని. సరే పక్కన ఉండే దేవస్థానంలో కొంచెం వచ్చి అక్కడ దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఇంకా కాసేపు అక్కడ కూర్చున్నాము. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన రాలు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఇక్కడైతే రాహుకాలం దీపాలు పెట్టేదాన్ని. ఇదైతే మారమ్మ దేవస్థానంలో వెనకాల భాగము. ఇక్కడే అయితే బలిలు అంతా ఇస్తారు, అంటే మేకపోట్లు కోళ్ళు అంతా ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. ఇదే గుడి, ఫుల్ గుడి అన్నమాట. అంటే నేను చూసినప్పటి నుంచి అలాగే ఉంది. ఇదైతే ముందరి భాగము, అంటే ఇప్పుడు కొంచెం డెమాలిష్ చేసి ఇట్లా. ఈ దేవస్థానం గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక సినిమా తీయాల్సిందే, అంత బాగుంటుంది ఈ గుడి గురించి. దర్శనం చేసి అయినాక మాకు ఆకలేసింది, సరైన ఒక హోటల్కి పోతుంది. అక్కడైతే పూరి ఆర్డర్ చేసుకుంటే పర్వాలే బాగానే ఉంది. ఇడ్లీ వడ నేను తింటే ఆ లోపల ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి ఇంకా మా అల్లరి పనులు చిల్లర పనులు ఇంకా స్టార్ట్ అయిపోయా. ఈ ప్లేస్ అంతా మా ఇంటి వెనక భాగము, చాలా బాగుంటుంది. ఇంకా ఆ చెట్టుకి అయితే నేను ఉయ్యాలలు వేసి 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 సాలైపోయింది. అయితే చాలాసేపు కానీ అది పోయి చెట్లో చిక్కుంటలేదు. ఉత్తర అయితే భూతం పిల్ల అయిపోయింది. ఈ పిల్లదయ్య మా పాపని భయపెట్టిస్తా ఉంది. హాయ్, వాడు పెద్ద జెండు బామ్. చెట్టన్న ఎక్కొనరా. చరణ్ అయితే మంచి నసుపులుగు, ఏమైనా చేసే పని కూడా వాడు ఇంకా అయ్యలేదు. నేను వేయను, వాడు వచ్చి దాన్ని ఏందో ఒకటి చేయను, నేను వేయను దాన్ని ఒకటి ಯಾವುదో ఒకటి ఇడను. సరే ఇంకా చేసేది లేకుండా ట్రై చేస్తూనే ఉంటుంది. మనం పోయి ఉయ్యాలు ఆడకుండా వచ్చేస్తే ఇంకా అదేం పని ఉంటుంది, ఏం బాగుంటుంది అనేసి నేనైతే ఇడిలే వేస్తానే ఉంటుంది. ఆ కొమ్మకి మా అమ్మ చీరలు అంతా ఎత్తుకొని వచ్చేస్తుంది. అంటే మా అమ్మ ఎప్పుడో ఒకసారి పోయేది కదా, ఏం అన్నదనమాట. 4 చీరలు ఎత్తుకొచ్చి 4 సైడ్లు వేసుకొని ఇంకా మా పని అల్లరనమాట. తీట్లు చేసుకొని ఉంటుంది మేము. హాయ్, మై నేమ్ ఇస్ హర్షిని. వై రే ఖైదక్క, నువ్వు సాధించావు. వావ్, పోతుందిరా. నువ్వు ఎక్కితే ఆ చెట్టు కొమ్మే పడిపోతుందిరా. ఇది పీట ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. పీట వై కూర్చొని ఊగేదాన్ని పిల్లలు ఇదైతే కదా. చరణ్ పైన నిన్న
టైర్లో ఎత్తుకుంటారు కదా లేదా టైర్స్ రెండా అంటే దానికి మినిమం ఉందా ఇప్పుడు చెట్టు అంగిపోతుంది. ఇప్పుడు ఈ కొమ్మ ఇరిగిపోవాలా చరణ్ గారి నడ్డి పగిలిపోద్ది. చెర్రీ గాడి నడ్డి డుమ్మ ఢమేల్ ఢమ్ డిమ్ ఢమేల్. బాగుందా చిన్మయ్ హర్షిని? హర్షిని నీకు బాగుందమ్మా? బాగుందా జోలి? ఎల్రా అయిపోయింది నీకే యాడ పడిపోతామని భయము. కూసా ఆ కార్నర్ కేక ఎక్కరా ఎత్రా ముడ్డే ఎత్రా ముడ్డే. నాకేం చెట్లెక్కేది వచ్చేలే. చరణ్ ట్రై చేసా నాకు నేనేమో ఎక్కేస్తాను అన్నట్లు ట్రై చేస్తే అది కాలే. జోలి కోసం కవిత తంటాలు. వద్దు నేను ఈడ్చుకుంటా ఇట్లా ఎక్కుతా. నేను ఆ కొమ్మ ఇడుస్తా ఉంటే నేను అనుకోలే ఆ కొమ్మ ఇరుగు పడిపోతుందో అనుకోలే. అయితే అదేం రాలేదు, కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. దాని సహాయంతో నేను ఎట్లా ఒకట్లా ట్రై చేద్దామని చెప్పి అనుకుతా ఉన్నాను. అయినా చిక్లే. చరణ్ అయితే ఏమో చేస్తా ఉన్నాడు. ఉత్తి బాధ ఉత్తి ఇది. అదేరా నా మీద ఎందుకు పడతావు? అది ఉండలేదా ఎక్స్ట్రాగా చీర ఆడైతే ఈడ నీకు ఏడ అవైలబుల్గా ఉంది ఆడ ఉండే చీర బా బా వేసిరా. ఆ కొంప నువ్వే కూర్చోరా కోతి పిల్ల మాదిరే. ఏయ్ చీరని ఉండాల కవితను ఉండాల. ఆ కొంప వాడు కూడా కూర్చుంటాడు. ఆశ నువ్వు దూరం వచ్చామ్మా డేంజర్ పర్సన్ దగ్గర. నీ మీద పడితే చట్నీ అయిపోతాడు. ఈడన్నారు చల్లగా ఉంది కదా. దేవుడు మా చిట్టి చిట్టి బుడిగిలు వీళ్ళని ఎంతన్నా పొద్దున్నే క్లీన్గా రెడీ చేయని మధ్యాహ్నం 12 గంటల లోపల ఇట్లా అమ్మ రెడీ అయిపోతారు. బటర్ఫ్లై సాంగ్ డాన్స్ అయ్యా. హాయ్. చరణ్ ఫేవరెట్ కుక్క. దట్ ఈస్ బ్లాకీ. That Blackie is Charan's లవర్. Asti is Charan's. చరణ్ ప్రాపర్టీ. చరణ్ ప్రాపర్టీ. ఒక జోలేసేకే ఒక ½ అన్ అవర్ పట్టింది. ఈ రెండో జోలు మాత్రం చాలా సత్తా ఇచ్చేసి ఎంతసేపు అయినా కూడా వేసేదాన్ని. దానికి చికెన్ స్మెల్ వస్తూ ఉంది, పరిగెడుతుంది ఇంటి దగ్గరికి. ఈ బ్లాక్ డాగ్ మాత్రం చరణ్ ఫేవరెట్ డాగ్. ఎందుకంటే వాడిని ఏడిపించేది. పోయినసారి వచ్చినప్పుడు అది చిన్న కుక్కు పిల్ల చిన్నగా ఉండే, తట్లు నాకుతా ఉందనేసి చరణ్ గడ ఏం చేసిన దాని మీద పెద్ద రాయి ఎత్తేసినాడు. అది అరుచుకొని పోయిందంటే మళ్ళీ పక్కలకు రాలే. ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది. పోయిరా షీరా అయిపోయా. అమ్మ మెతుకొస్తుందండి. ఏయ్ చేస్తావా కవిత? సాధించరా ఇందా మీరు. చరణ్ వన్ లవర్ కుక్క ఊగేకి చిన్న కంబి ఉంది కొమ్మ పైన వేసుకుంటా ఉన్నాడు వీడు. కుక్క అది ఇంటి దగ్గర వేసుకుంటాడు. ఎంత అయ్యిందప్పా? చాలు చాలు. నువ్వు కూర్చుంటే నానిపోతుంది దిగుగా. ఇప్పుడు కొమ్మన్న ఉండాల కవిత ఉండాలి అంతే. ఉత్తికి నాకే ఒకేసారి పాట గుర్తుకొచ్చింది. కొమ్మ ఉయ్యాల సాంగ్ ఎంత భయంకరంగా పాడుతా ఉందో చూడండి. ఉత్త వద్దు నువ్వు పాడొద్దే. ఎడుండే దయాలంతా పారిపోయే మాదిరి ఉంది. క్షుద్రపూజ చేసాక ఎవరైనా వచ్చిండ్రు పిలుచుకొచ్చారు వెళ్ళి. వేసిరా ఇట్లీ ముద్దుగా ముద్దు పెట్టి
ఆ చెట్టు అరుస్తా ఉంది నువ్వు ఎక్కింది దానికి చూడి ఓ అని గాలించుకొని అవ్వ కాపాడరు రోయ్ దీని నుంచి నేను అట్టుంది పోలీ 3 ఉయ్యాలలు ముగ్గురికి 3 పెద్దోళ్ళకి 2 పెద్దోళ్ళకి 1 చిన్నోళ్ళకి 1 చరణ్ వాళ్ళకి 1 ఇదే మా చెట్టు కింద మా ఉయ్యాల ఉత్తి చూడి బాగుందా పిల్లి బాగుందా ఉయ్యాల చూస్తావా ఇంట్లో ఊగేదానికన్నా ఇట్లా ఊగేది ఎంత బాగుంటుంది చెట్టు కింద చల్ల చల్లగా చెట్టు చరణ్ సాహసం ఎక్కరా చరణ్ సాహసం చేరా ఎత్తరా సాహసం చేరా చరణ్ డింబక కాదు ఎగర్రా పైకి అయ్యా వాడు అట్లా బిగసిపోయేది అట్లా ఒక ఉయ్యాల ఎక్కాక వాడు పోల్ డాన్సే ఉయ్యాల ఎక్కుతారా ఒక పని చేయండి పొని చేరెత్తుకొని చేరేసుకొని ఎక్కండా మళ్ళీ తీసే పోచరా వసే అడ్డం పెట్టవే అదేమన్నా పాపడం పండేసిండవు దాంట్లో అట్లా పెట్టు ఇక్కడైతే మేము జమ్మని భోజనం చేసేసి ఇంకా పక్కన వాళ్ళ చేనులోకి వస్తుందన్నమాట. అక్కడ ఒక ఆంటీ ఉంది, ఆ ఆంటీతో మాట్లాడతామని. ఇంకా మా పిల్లలు ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 6 o'clock అనమాట. చూడండి ఎంత ఎలుగుగా ఉందో, అంటే 4 గంటలేమో అనిపించే తర ఉంది. అంత ఆ మబ్బు ఏం లేదు, మంచి మిట్ట మధ్యాహ్నం తర ఉంది. అయితే కొంచెం చల్లగా అయితే ఉంది. సరే నేను మా పక్క చెల్లు ఆంటీ మేమిద్దరు చింత చిగురు కోసుకొచ్చేదానికి వాళ్ళ చెట్టు దగ్గరికి పోదామని చెప్పింది. సరే ఇంకా పోతుంది. ఆడ చూస్తే చింత చిగురు అయితే చిక్కలేదు, వాళ్ళది ఇంకా పెరగలేదంట చిగురు. ఇంకా సరే అనేసి ఇంకొక చెట్టు ఉంది, అక్కడికి పోదాము రా అని చెప్పింది. అక్కడంతా ఉంటుంది, ఇంకా లోగాకి పోవాలని చెప్పే. సరే అయితే సరేలే అంటే ఇంకొకసారి తీసుకుందాంలే అనుకొని మేము అక్కడి ఇంకా వచ్చేసి సరే ఇంకా నాకైతే అటు ఇటు చూస్తూ ఉంటున్నాయి. ఇంకైతే నాకు ఈ ఇస్తరాకులు చిక్కే. అంటే ఇవి ఇస్తరాకులే కదా అంటే అవునమ్మా ఇదే, దీన్నే ఎండబెట్టి కుట్టేస్తారు అంటే నాకెందుకు ఆశ పుట్టి సరే వీటిలో తినొచ్చు అని చెప్పి కోసుకుంటాం ఆంటీ అని చెప్తుంది. నేనైతే ఆంటీ దగ్గర కోసుకొని ఇట్లయితే దాన్ని కుడతాము అని చెప్పి నేనే కూరుస్తా ఉన్నాను అనమాట. ఇట్లా కూరుస్తా ఉన్నాను. దీక్షిత నాకు హెల్ప్ చేస్తా ఉంది. నేను సూదిలో కుడతా ఉన్నా. 4 ఉయ్యాలలు అయితే రెడీ అయిపోయింది. ఇదే మా సెకండ్ డే అనమాట. రోజంతా ఇలాగే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.